జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా ఒక పెద్ద తుఫాను వచ్చి పడింది. చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దమైపోయింది. ఇకంతా అయిపోయింది అని అందరూ చేతులెత్తేసిన తరుణం అది. కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం కరిగిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం ఏం చేసింది? ప్రతి శ్వాస ఒక యుద్ధంలా మారిన వేళ ఎవరూ ఊహించని ఒక మలుపు తిరిగింది. నిరాశలో మునిగిపోయిన ఆ ఇంటికి మళ్ళీ వెలుగు ఎలా వచ్చింది? అందరూ వెనక్కి వెళ్ళిపోమన్న చోట వీరు ముందడుగు వేసి ప్రాణాన్ని ఎలా నిలబెట్టుకున్నారు? చావుకు ఎదురు నిలబడి గెలిచి వచ్చిన ఆ మొండి ధైర్యం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా నాన్నగారి పేరు వచ్చేసి మొండి సూర్యనారాయణ. మా నాన్నగారికి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి పండుగ నెలలో ఏమైందంటే ఇలాగా ముద్ద మింగట్లేదు, అన్నం తినట్లేదు అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినట్లేదంటే స్కానింగ్ తీస్తే అమ్మాయి ఇది కొంచెం తీసుకెళ్ళి సార్ చూపిస్తే క్యాన్సర్ అని చెప్పారు. అన్నం తినట్లేదు, ఇక్కడ గుండెకడ ముద్ద దిగట్లేదు అన్నట్టు చెప్పారు. సో అప్పుడు వెళ్ళి కనుక్కున్నాం. చాలా బాధపడేవాడండి బాబు. అన్నం పెడితే అన్నం తినేవాడు కాదండి. కొంత తిను అనేది తినలేదే అన్నం ఏం తిన్నా అనేవాడు. చాలా బాధపడేవాడు. క్యాన్సర్ అనిపిస్తుందమ్మా, టెస్టులు చేయాలి అని చెప్పారు. తీసిన తర్వాత అవునమ్మా ట్రీట్మెంట్ ఏమన్నారంటే కరెంట్ పెట్టాలండి, నెక్స్ట్ వచ్చేసి మనకి కీమోథెరపీ చేయిస్తానన్నారు. చెప్పడం అయితే 4 స్టేజ్ అనేదిగా చెప్పారు సార్. చాలా క్రిటికల్ ఉంది. 2 months 3 months అనగానే చెప్పారు. చాలా సీరియస్గా ఉంది సార్. ఎలా అంటే ఇంకా ఏమో అన్నం తినబుద్ధి అవ్వట్లేదు, ఏమీ తినవట్లేదు అసలు. ఆ డ్రింకింగ్ వాటర్, జ్యూసెస్ అంతే. సెలవు సెట్ చేస్తే మొత్తం ఇది అక్కడ కనుక్కొని మన ఆయుర్వేద హాస్పిటల్కి తీసుకొచ్చారు. సో డైరెక్ట్గా రావడం మాత్రం చూపించాము. మన నెక్స్ట్ డే వెంటనే కాల్ చేసాం, హైదరాబాద్కి కాల్ చేస్తే హైదరాబాద్ బయలుదేరిపోవచ్చు అంటే కాల్ చేసి హైదరాబాద్ అక్కర్లేదండి విజయవాడ బ్రాంచ్ ఉంది అనేది అక్కడ తీసుకొచ్చాం. సెల్ ఫోన్లో వాట్సాప్లో పెడితే సరే తీసిరండి అన్నారు. అప్పుడు విజయవాడ హాస్పిటల్ రిపోర్ట్స్ మనిషిని కూడా తీసుకుని వెళ్ళాం. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సారు 6 months వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్లు తీయమన్నారు. స్కానింగ్, ఎక్స్రే అన్ని తీసామంటే మనిషిని కూడా తీసుకుని వెళ్ళాము. డైరెక్ట్గా సార్కే చూపించాను సార్, విజయవాడ సార్కే, ఆయుర్వేద సార్కే చూపించాము. అంటే 7 inches ఉన్నదన్నదా, ఈ మందులు వాడటం వల్ల 4 inchesకి ఇంకా జస్ట్ 3 inches ఉందన్నారు. అది కంతిలాగా ఉంటుంది కదా, అది ఈ మందులు వాడటం వల్ల మనకి 4 inches తగ్గి 3 inches మాత్రమే ఉందన్నారు. 3 months నుంచి కొంచెం హెల్తీగా కనిపించారు సార్. 3 months నుంచి అంటే బాగానే ఉన్నది. 1 month మాత్రం ఇంకా అలాగే ఆ మందులు వేసుకునేది సరే అలాగ ఉండేవారు. 3 months అంటే రిజల్ట్స్ బాగా కనిపించింది. అంటే లేచి తిరగడం, నెక్స్ట్ వచ్చి ఫుడ్ తినడం. అంతకుముందు అయితే ఫుడ్ తీసుకునేవారు కాదు అసలు. లేచి ఫుడ్ తింటేనే కదా హెల్తీగా ఉండేది. సో దానికోసం నీరసంగా ఉండేవారు. అది చేసిన తర్వాత కొంచెం హెల్తీ అనిపించింది. 99% ఇంకా తగ్గిద్దని మాకు నమ్మకం ఉంది. చాలా హ్యాపీగానే సార్, చాలా చాలా సంతోషంగా. ఇలా చూస్తాం అనుకోలేదు అసలు. యాక్చువల్ అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే 2-3 months అని చెప్పారంటే బాధే కదా ఇక తండ్రి అంటే. సో అలా ఇలాగ లేచి నుంచి తిరుగుతారని కళ్ళ కూడా అనుకోండి. అలాగా వాడగా కొంచెం అలాగ లేచి కూర్చోవటం, కొంచెం అన్నం తింటాం, కొంచెం అలా తింటాం. ఇప్పుడు పాపం బండి వేసుకుని కూడా మార్కెట్కి వెళ్తాం. ఆ హాస్పిటల్ అదేదో కానండి, అలా బతుకుతాడు అనుకోలేదండి. ఏమైపోతారో, బెడ్లు ఏమైపోతారో. మామూలుగా భోజనం చేస్తాం, పర్లేదు, జ్యూస్లు తాగుతున్నాం మామూలుగా. వాళ్ళు చెప్పిన ఖర్చు అంతా వాడాను, నేను తినకుండా. నేను తగ్గిందని చెప్పాలి, డాక్టర్ పెట్టాను. ఏ బాధలు లేవు, దేవుడు ఆయుర్వేదం మందు దయ వల్ల మేము హ్యాపీగానే ఉన్నాం. బొమ్మ వెంకటేశ్వర గారికి మా ధన్యవాదాలు.